జాన్ అనే చిన్న కుర్రాడు తన బాల్ ని శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా అది నీటిలో కొట్టుకుని వెళ్లిపోతుంది. అయితే కాసేపటికి వ్యతిరేక దిశలో ఆ బాల్ తిరిగి రావడం చూసి జాన్ ఆశ్చర్యపోతాడు. అయితే ఇదంతా కూడా జాన్ కి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏదో విషయం గురించి ఆలోచించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు హఠాత్తుగా నీటి ప్రవాహ శబ్దం ఆగిపోవడంతో జాన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ నీళ్లు గడ్డ కట్టికిపోయి ఉంటాయి. దాంతో జాన్ గడ్డ కట్టికిపోయిన నీటి మీద నడుస్తుంటాడు. అలా కొద్దిసేపు నడిచిన తర్వాత అక్కడున్న గడ్డ అనేది పగలడం మొదలవుతుంది. ఆ సమయంలో చుట్టూ తిరిగి మళ్ళీ అదే చోటు వద్దకు వస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు మళ్ళీ తన దగ్గరున్న బాటిల్ నీటిలో వదిలి పెడతాడు. ఈసారి కూడా మళ్ళీ జరిగినట్టే జరుగుతుంది. దాంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చూసినప్పుడు అక్కడ అంతా కూడా రద్దీగా ఉన్న రోడ్లు కనిపిస్తాయి. అదే విధంగా తమ ఇల్లు ఉండాల్సిన చోటులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లాంటివి ఉంటాయి. ఆ సమయంలో ఆకాశం మీద ఎగిరే వాటిని చూసి ఆశ్చర్యపోతాడు. కొద్దిసేపటి తర్వాత ముసలి వయసులో ఉన్న ఒక మహిళ బయటకు వస్తుంది. నిజానికి ఆమె జాన్ తల్లి. ఆ సమయంలో తన బిడ్డను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఆడుకోవడానికి వెళ్లిన తన పిల్లాడు తిరిగి మళ్ళీ ఇప్పుడే వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.